స్టార్‌లో 12థ్ ఫెయిల్ అనే సినిమా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది చూడండి. అది మీకు, నాకు మనందరికీ సంబంధించిన సినిమా. మధ్యప్రదేశ్ చంబల్‌కి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన మనోజ్ శర్మ ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో ఆ లక్ష్యాన్ని అధిగమించే క్రమంలో పడిన కష్టాల మీద తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో నాకు అన్నిటికన్నా బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే రీస్టార్ట్. ఎందుకంటే జీవితంలో ఒకసారి ఓడిపోగానే ఇక జీవితం ఎక్కడితో ముగిసిపోయిందని చాలామంది డిప్రెషన్‌కి లోనై ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కానీ మనోజ్ శర్మ తను ఐపీఎస్ కావడానికి ప్రిలిమినరీ రాసినప్పుడు 2 సార్లు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ రీస్టార్ట్ అంటూ ఫ్రెండ్స్ కావచ్చు, అతని గురువులు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ప్రోద్బలంతో మళ్ళీ ఎగ్జామ్ రాయటం, ఆ తర్వాత మెయిన్స్‌లో మరోసారి ఫెయిల్ కావటం, మళ్ళీ రీస్టార్ట్ అంటూ మళ్ళీ స్టార్ట్ చేయటం, ఆ తర్వాత అన్నీ అధిగమించి చివరికి ఐపీఎస్ కావటం. ఇదంతా కూడా అద్భుతమైన కాన్సెప్ట్‌లతో ఈ సినిమా సాగుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఎన్ని కష్టాలు పడినా ఒక పొజిషన్‌కి వచ్చే క్రమంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నిజాయితీని మాత్రం ఎక్కడ వీడకూడదు. ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పకూడదు. తప్పుడు మార్గాన్ని ఎంచుకోకుండా నిజాయితీగా ఉంటే అల్టిమేట్‌గా జీవితంలో సక్సెస్ అవుతాం అనే కాన్సెప్ట్ ఈ సినిమా.